నల్గొండ జిల్లా మిర్యాలగూడ నాగార్జున నగర్లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అధికారులు రాత్రి బసలో భాగంగా ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది విద్యార్థులకి వడ్డించే ఆహార పదార్థాలని పరిశీలించారు. వసతి గృహంలోని సమస్యల్ని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలు తీరు గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, ఏఎస్డబ్ల్యూఓ వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో రాత్రి బస చేస్తున్నామన్నారు. మిర్యాలగూడ ఎస్సీ బాలుర వసతి గృహం ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నందున వాటర్, టాయిలెట్స్, రూమ్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. వచ్చేది అది అవసరం, అంత అవసరం కూడా లేదు. వాళ్ళు చదవడం ఎట్లాంటి పరిస్థితులు చదవడానికి ఎవరు అడగడం. మీరు ఈరోజు పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ మిర్యాలగూడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మేము నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తాము. సో పిల్లలతో మాట్లాడడం జరిగింది. డిన్నర్ కూడా నేను కూడా షేర్ చేసుకున్నాను. సో పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. సో మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఒక నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తానని డిసైడ్ చేసి వచ్చాము. ఈరోజు నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తాము. ఇక్కడ మనకు ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి మనం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ ఇష్యూస్ పిల్లలు చెప్పారు, అండ్ వేరే చిన్న చిన్న రిపేర్లు అవి ఉన్నాయి. సో మంచి ఫెసిలిటీస్ కోసం వేరే ప్రైవేట్ బిల్డింగ్ కూడా చూసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో అక్కడ వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే టాయిలెట్స్ ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా, అండ్ పిల్లలకి అంటే ఫుడ్ క్వాలిటీ బాగుందని పిల్లలు చెప్పారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హౌఎవర్ ఓవరాల్గా హాస్టల్ చేంజ్ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం ఉంది నాకు. సో హాస్టల్ కూడా వేరే కొత్త హాస్టల్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. మా ఏఎస్డబ్ల్యూ గారు, మన స్టాఫ్ వర్కర్స్ కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేసి మళ్ళీ ఈరోజు అయితే ఇది, రేపు నేను చూస్తాను, వేరే కూడా చూసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ మనం ఓకే నేను వెరిఫై చేస్తాను. మెనూ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవ్ చేసిన మెనూ ప్రకారం ఇస్తున్నారు. స్టేట్ లెవెల్లో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన మెనూ ఫాలో అవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది డిస్కషన్లో ఉంది. అది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దానికి వెయిట్ చేస్తుంది.